ఓం శ్రీ సాయిరామ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్. ఈరోజు నేను కర్రీలోకి, సాంబార్లోకి, టమాటా పప్పులోకి, మనం ఏదైనా ముక్కలు పులుసు పెట్టుకుంటే ఆ పులుసులోకి ఈ పొడి చాలా బాగుంటుంది వేసుకుంటే. దీన్ని మెంతుగుండ అంటారు. ఈ ఈ పొడిని తయారు చేయటం ఈరోజు నేను మీకు షేర్ చేసి చెప్తాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసుకోండి. ఇది 2 నెలల వరకు స్టోరేజ్ ఉంటుందండి. 2 నెలలు కాదు, ఇంకా 3 నెలలైనా స్టోరేజ్ ఉంటుంది. ఏ మాత్రం పాడైపోదు. ఫ్రిడ్జ్లో అయితే పెట్టక్కర్లేదు, దీన్ని బయటే ఉంటుంది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఈ పొడి కోసం నేను మినపప్పు గ్లాసు, మనం వాటర్ తాగుతాం కదా పెద్ద గ్లాసు, ఆ గ్లాస్కి కొంచెం వెల్ట్గా గ్లాసు మినపప్పు, గ్లాసు శనగపప్పు, గ్లాసు ధనియాలు, చారెడు మెంతులు తీసుకున్నానండి. మన చెయ్యి పట్టేటంత, అంటే ఒక 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ అప్రాక్సిమేట్ అన్ని ఎండుమిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, మిరపకాయలు చూపిస్తాను. అవ్వండి, మన చేయి పెట్టినన్ని మిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు స్టవ్ వెలిగించి మూకుడు వేడి చేసుకుంటాను. మూకుడు వేడెక్కాక ఈ మిరపకాయలు వేసి చిన్న నూనె వేసామా లేదా అన్నట్టు చిన్న నూనె వేసి ఎర్రగా వేయించుకోవాలి. అవ్వండి, అలాగా చిన్న నూనె చుక్క వేసామా లేదా అన్నట్టు వేసి ఎర్రగా వేయించుకోవాలి. మిరపకాయలు ఎర్రగా వేగిన తర్వాత చూసారా, ఇలా వేగాలన్నమాట మిరపకాయలు. ఇలా వేగిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసేసుకోరు. నేను వేగిపోయండి, పళ్ళెంలోకి తీసేసుకుంటాను. తర్వాత నేను ముందు పెట్టుకున్నాను కదండి ధనియాలు, అవి వేసుకుంటాను. ధనియాలు వేసుకొని ధనియాలు, శనగపప్పు, మినపప్పు, అంటే అన్నీ ఎక్కువ క్వాంటిటీ అయితే వేగడానికి కూడా టైం పడుతుంది కదండి. కొంచెం కొంచెం అయితే బాగా వేయించుకోవచ్చు, వేరంగా వేగుతాయి కూడాను. అందుకే నేను కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోండి. నేనైతే అలాగే చేస్తాను. ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టేసుకోవడమేను. ఇది మిక్సీ పట్టుకొని ఇది మెత్తగా గంధంలాగా మెత్త పొడిలాగా అక్కర్లేదండి, కొంచెం బరకగానే ఉండాలి. బాగుంటుంది, బరకగా చేసుకుంటే చాలు. ఇంకోండి, ఇలా ఈ రంగు వచ్చేదాకా వేయించుకుంటే చాలు, సరిపోతుంది. పళ్ళెంలోకి తీసేసుకుంటాను. ఇంకా అలాగే మిగతావి కూడా ఇంకా ఉన్నాయి కదండి, అవి కూడా అలాగే ఎర్రగా వేయించుకొని పళ్ళెంలో వేసుకొని చల్లారబెట్టేసుకోవటమేను. అది ధనియాలు, శనగపప్పు వేసాను కదండి, మిగిలిన పప్పు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకొని పళ్ళెంలో పోసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకొని శుభ్రంగా ఒక పొడి డబ్బాలో, తడి లేకుండా పొడి డబ్బాలో వేసుకొని, ఎయిర్ టైట్ బాక్సులు ఉంటాయి కదండి, అందులో వేసుకొని స్టోరేజ్ చేసుకోవటం. ఇగోండి, ఇలాగా ఎర్రగా వేయించుకోవాలి పప్పుల్ని. ఎర్రగా మిరపకాయలు కూడా ఎర్రగా వేయించుకొని, ఈ పప్పులు కూడా ఎర్రగా వేయించుకొని, నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నానండి అన్నీ. ఎందుకంటే ఇది మాటికి చేసుకోలేం కదండి, అందుకు చల్లారిపోయింది. మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పెట్టాక అది ఒక ప్లేట్లోకి తీసుకుంటాను.
ప్లేట్లో తీసాక ఇవ్వండి ఇలా ఇలా పట్టుకోవడమే. ఇలా వేసాక ఆ పిండి పూర్తిగా చల్లారాక అప్పుడు ఒక ఎయిర్ టైట్ బాక్స్లోని వేసి స్టోర్ చేసుకోండి. 2 or 3 months వరకు ఆ పిండి ఏమీ అవ్వదు. ఈ పొడి అన్ని విధాలా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదు, వంకాయ ముక్కలు వేసుకొని అందులో ఈ పొడి జల్లిసుకున్నా చాలు. సాంబార్ పెట్టుకొని ఈ పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. ఇగోండి ఇలా బరకగా ఉంటే సరిపోతుంది, ఇంతకన్నా మెత్తగా ఏం అక్కర్లేదు. ఈ పొడి ఇలా ఎయిర్ టైట్ బాక్స్లు, ప్లాస్టిక్ బాక్సుల్లో వేసి స్టోరేజ్ చేసుకోండి, బాగుంటుంది. ఈ పొడిని ఇప్పుడు గుత్తొంకాయ కర్రీలో ఎలా వాడాలో చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ ఒక 1/2 kg వంకాయలు తీసుకొని అవి తరిగి ఉడకబెట్టి ఉంచుకున్నాను. ఈ పొడిని ఈ కాయల్లో ఇలా స్టఫ్ చేసి కొంచెం దగ్గరగా నొక్కి పక్కన పెట్టుకున్నాను. ఇలాగే అన్ని కాయలు పెట్టుకొని చిన్న కాయలు ఎంచుకోవాలి. గుత్తొంకాయకి ఎలాగ చిన్న కాయలు ఎంచుకుంటాం కదండి, అలా ఎంచుకొని అన్నిటికీ కూడా ఇలా మధ్యలో ఈ పిండిని స్టఫ్ చేసి ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవటమేను. ఈ పొడిని ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. మనం ఎప్పుడు ఉల్లి పెట్టి ఈ శనగ పలుకులు, కొబ్బరి అన్నీ వేస్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఇలా కూడా ట్రై చేయండి. ఇలా కూడా చాలా బాగుంటుంది ఈ పొడి. ఈ కర్రీకి ఈ పొడి చాలా బాగుంటుంది. ఇలాగే బెండకాయ కూడా చేసుకోవచ్చు. అది వంకాయ, ఏవైనా ముద్ద కూరలు వండుకుంటాం కదండి, అలాంటి కూరల్లో కూడా ఈ పొడి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఫైనల్లీ ఈ కర్రీ ఎలా వచ్చిందో చూడండి, చూస్తూ ఉండండి. ఇగోండి ఫైనల్లీ ఇలా వచ్చింది, చూసారా? కొంచెం నెమ్మదిగా మాత్రమే తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే కాయలన్నీ ముద్దయిపోతాయి. ఈ పొడిని ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.